హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఒక గోండి సాంగ్ ఎక్సలెంట్ వచ్చింది ఫ్రెండ్స్. గోండి సాంగ్ మీద ఉంటుంది. సూపర్ వీడియో వచ్చింది, అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్లో పెట్టుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు డెమో చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, డెమో చూసారు కదా. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడు వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సాంగ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం 1 by 1 ఫోటోస్ యాడ్ చేద్దాం. దానికోసం బీట్ 3 సెకండ్ దగ్గర ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకోండి. ఇలా 1 by 1 మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని చిన్న సైజ్ ఫొటోస్ ఉంటాయి, కొన్ని ఏమో పెద్ద సైజ్ ఫొటోస్ ఉంటాయి. 1 by 1 మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకోండి. మొత్తానికి 1 by 1 ఇలా చివరి వరకు మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో ఇలా 1 by 1 మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను కొంచెం స్కిప్ చేసి మొత్తం ఫొటోస్ని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం దీనికి 1 by 1 షేక్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో దానికోసం బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ 1 2 3 ఫొటోస్ మాత్రమే ఉంటాయి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. స్కిప్ చేస్తే మాత్రం అర్థం అవ్వదు. సో స్కిప్ చేయకుండా మాత్రం చూడటానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 by 1 ఇప్పుడు యాడ్ చేసుకుందాం. సో ముందుగా ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. ఫస్ట్ ఫోటో బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటోకి మాత్రమే ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఈ ఒక్క ఫోటోకి మాత్రమే ఈ ఒక్క ఫోటోని యాడ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు సెకండ్ ఫోటో, ఈ సెకండ్ ఫోటో ఉంది కదా, దీన్ని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటే ప్రాసెస్ చెప్తా, సేమ్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ 1 second 16 milliseconds సెకండ్ ఫోటో ఉంది కదా, అక్కడ నుంచి 2 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ 1 అండ్ ఇంకోటి 2 ఫొటోస్ యాడ్ చేసి ఒక ఫోటో వదిలేసేయండి. మళ్ళీ 2 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా కంటిన్యూగా 1 by 1 చివరి వరకు ఒకటే ప్రాసెస్ ఉంటుంది. 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, ఒక ఫోటో వదిలేసేయాలి. 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, ఒక ఫోటోని వదిలేయాలి. ఇలా కంటిన్యూగా లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇలా 1 by 1 చివరి వరకు టోటల్ ఫొటోస్ని 1 by 1 ఇలా యాడ్ చేసుకోండి. మధ్యలో మాత్రం ఒక ఫోటో వదిలేసేయండి. 2 ఫొటోస్ని యాడ్ చేసుకోండి. మధ్యలో లాంగ్ ఫోటో ఉంటుంది, దాన్ని వదిలేసేయండి. సో ఇలా కంటిన్యూగా చివరి వరకు 1 by 1 ఇలా యాడ్ చేసుకోండి. సో ఇలా కన్ఫ్యూజన్ ఏమీ లేదు, ఈజీగా అయిపోతుంది వీడియో. మంచిగా 1 by 1 క్లియర్గా చేసుకోండి. ఇలా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నా కోసం నా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ చేస్తే అంతే చాలు ఫ్రెండ్స్. సో ఇలా 1 by 1 చివరి వరకు మొత్తానికి 1 by 1 2 ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో ఇలా 1 by 1 చివరి వరకు కంప్లీట్ చేసుకోండి. టోటల్గా 30 సెకండ్ వీడియో ఉంటుంది. సో ఈ లాస్ట్ ఈ 2 ఫొటోస్ వరకు యాడ్ చేసుకోండి. ఈ 2 ఫొటోస్ వస్తాయి. 29 సెకండ్ దగ్గర ఈ 2 ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ కంప్లీట్. సో మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఒక్క ఫోటో మాత్రమే ఉంటుంది, లాస్ట్ ఫోటో. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే
సో ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయిన ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకోండి. సో 4వ ఫోటో నుంచి పేస్ట్. ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేసుకున్నాం, ఇక్కడ మధ్యలో 2 ఫొటోస్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫోటో మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి ఇంకో ఫోటో, 2 ఫొటోస్ వదిలేసి ఇంకో ఫోటో, ఇలా కంటిన్యూగా ఎప్పుడు మిగిలిపోయిన ఎన్ని ఫొటోస్ ఉంటాయో లాంగ్ ఫొటోస్ ఉంటాయి మొత్తానికి 1 by 1 యాడ్ చేసుకోండి. ఇలా కంటిన్యూగా చివరి వరకు 1 by 1 చివరి వరకు యాడ్ చేసుకోండి. ఇలా 2 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్, 2 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్. ఆల్రెడీ ఆ 2 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి వదిలేసేయాలి అంతే. సింపుల్గా ఇలా 1 by 1 చివరి వరకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సో ఇలా కంప్లీట్ లాస్ట్ వరకు ఒకటే ప్రాసెస్ 1 by 1 చివరి వరకు మొత్తానికి యాడ్ చేసుకోండి. సో లాస్ట్గా ఈ లాస్ట్ ఫోటోకి 29 seconds 13 seconds వరకు మొత్తానికి 1 by 1 ఇలా మొత్తానికి యాడ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ ఈ ఫోటో వరకు యాడ్ చేసుకుంటే కంప్లీట్. సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి. నేను పదే చెప్పే మాట ఒకటే, ప్లీజ్ నా కోసం లైక్ అండ్ కామెంట్. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీలైతే ఒకరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ వల్ల ఇంకొకరు వీడియో గురించి తెలుసుకుంటారు, అలాగే వీడియో క్రియేట్ చేయడానికి వాళ్ళకు కూడా నాలెడ్జ్ కలుగుతుంది అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి. సో ఇప్పుడు షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.